నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వేరియబుల్స్ అనమాట. సో వేరియబుల్స్ చూడండి. సో ఇక్కడ అంత నీట్గా లేదు. సో వేరే నోట్స్ చూపిస్తాను నేను. ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజన్. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్ అనమాట. అందరూ వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే. ఇంకా సో జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఎందుకోసం అంటే ఏదైనా సరే కంటెంట్ని కానీ ఏదైనా సరే వాల్యూని కానీ ఏదైనా సరే డేటాని కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఆ వేరియబుల్స్ ఎలా ఉండాలి, ఆ వేరియబుల్స్ సింటాక్సెస్ ఎలా ఉంటాయి, ఎలాంటి వేరియబుల్స్ మనం యూజ్ చేసుకోవాలి, ఏంటి వాటిని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఎలాంటి కీవర్డ్తో డిక్లేర్ చేసుకోవాలి, అవన్నీ చూద్దాం. సో నార్మల్గా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. కానీ జావా స్క్రిప్ట్లో నార్మల్గా వేర్ యూజ్ చేస్తారు, లెట్ యూజ్ చేస్తారు, కాన్స్ట్ అనేసి కానీ యూజ్ చేస్తారు. అవన్నీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తారు, అవన్నీ తెలుసుకుందాం. సో వేరియబుల్స్ అంటే క్లియర్ వచ్చిందా? నెక్స్ట్ లెట్ కాన్స్టెంట్. ఈ లెట్ కాన్స్టెంట్ గురించి జస్ట్ బిఫోర్ 2015 యూజింగ్ వేర్ కీవర్డ్ వాజ్ ద ఓన్లీ డిక్లేర్ ద జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అనమాట. నెక్స్ట్ 2015 తర్వాత మనకు ఎక్మా స్క్రిప్ట్ 6 అనమాట, జావాస్క్రిప్ట్ వర్షన్ అనమాట. ఎక్మా స్క్రిప్ట్ 6 అలోస్ యూజ్ ద కాన్స్ట్ కీవర్డ్ డిఫైన్ ద వేరియబుల్ దట్ కెనాట్ బి రీఅసైన్డ్. ఏదైనా సరే స్టాండర్డ్గా ఉండాలి అంటే, అంటే కాన్స్టెంట్గా ఉండాలి అంటే, ఆ వేరియబుల్ కాన్స్టెంట్గా ఉండాలి అనేసి అనుకుంటే అలాంటి వాటిలోకి అది యూజ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళ తర్వాత చూపిస్తాను నేను. లెట్ కీవర్డ్ టు డిఫైన్ ఏ వేరియబుల్ విత్ రిస్ట్రిక్టెడ్ స్కోప్ అనమాట. రిస్ట్రిక్టెడ్ స్కోప్ అంటే ఒక ఫంక్షన్ లోపల అనమాట. ఒక ఫంక్షన్ లోపల ఏదైనా సరే డిక్లేర్ చేసుకోవాలి అనుకుంటే లెట్ కానీ ఇలాంటివి కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి. ఓకేనా? ఇవి వాటి గురించి. నెక్స్ట్ మచ్ లైక్ ఏ యాంగులర్ బ్రాకెట్ ఇవన్నీ జస్ట్ వీటి గురించి చూద్దాం. జావాస్క్రిప్ట్ ఐడెంటిఫైయర్స్ అనమాట. ఆల్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ యూనిక్ నేమ్స్ అనమాట. యూనిక్ నేమ్స్తో ఉండాలి మనకి ఏదైనా సరే. దీస్ యూనిక్ నేమ్స్ ఆర్ కాల్డ్ ఐడెంటిఫైయర్స్ అనమాట. ఇప్పుడు వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం, వాటిని ఏంటి అనేసి చూద్దాం. ఐడెంటిఫైయర్స్ ఆర్ కెన్ బి షార్ట్ నేమ్స్ లైక్ ఎక్స్ అండ్ వై, జెడ్ అలాగా, లేదా ఎఫ్ నేము, ఎల్ నేము అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఫోన్, ఏజ్, సమ్ము, టోటల్ వాల్యూ, ఇలాంటివన్నీ వేరియబుల్ నేమ్స్ అనమాట మనకి. వేరియబుల్ నేమ్స్ని ఎక్స్, వై, జెడ్ అనేసి ఇలాంటివి అని, లేదా ఇలా కూడా మనకు ఏజ్ కానీ, సమ్ కానీ, ఎఫ్ నేమ్ కానీ, ఎల్ నేమ్ కానీ, ఈమెయిల్ కానీ, ఇలాంటి ఏదైనా సరే మనం ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట. ద జనరల్ రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ నేమ్స్ ఫర్ వేరియబుల్స్, యూనిక్ ఐడెంటిఫైయర్స్ అనమాట. దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి చూడండి. నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్ అనమాట, డిజిట్స్ అనమాట, అండర్ స్క్వేర్ అండ్ డాలర్ సైన్స్ అనమాట. ఇలాంటి కంటైన్ అవ్వచ్చు. నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ని మీరు డిక్లేర్ చేస్తున్నారు, ఒక వేరియబుల్ నేమ్ రాస్తున్నారు అనేసి అనుకుంటే వాటిని డెఫినెట్గా ఒక టెక్స్ట్ అంటే లెటర్తోనే మనం స్టార్ట్ చేయాలన్నమాట. నేమ్స్ కెన్ ఆల్సో బిగిన్ విత్ డాలర్ అనమాట, డాలర్ అండ్ అండర్ స్క్వేర్ అనమాట. ఓకేనా? ఈ డాలర్ అనేది పిహెచ్పిలో యూజ్ చేస్తాం మనం, కానీ ఇక్కడ ఇక్కడ అవసరం లేదు మనకి. అండ్ బట్ వీ విల్ నాట్ యూజ్ ఇన్ ద దిస్ ట్యూటోరియల్ అంటున్నాడు. సో నేను కూడా అంతే అనమాట, వాడు యూజ్ చేయలేదు, నేను కానీ యూజ్ చేయను అనమాట. ఇక్కడ నేను యూజ్ చేసి నేను చెప్పను. ఇక్కడ మీరు కావాలంటే డిక్లేర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే, కానీ అవి అవసరం లేదనమాట ఇక్కడ. నెక్స్ట్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. జావా స్క్రిప్టే ఒక కేస్ సెన్సిటివ్, ఇంకా వేరియబుల్ అవగానే ఉంటుందా? కేస్ సెన్సిటివ్ అంటే వై అంటే క్యాపిటల్ వై అంటే క్యాపిటల్ వైయే వాడాలి, స్మాల్ వై అంటే స్మాల్ వైయే వాడాలి, క్యాపిటల్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్సే వాడాలి, స్మాల్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్సే వాడాలి. ఏదైతే ఉంటుందో అదే వాడాలన్నమాట. ఇక్కడ స్మాల్ వై అండ్ క్యాపిటల్ వై ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. ఇక్కడ రెండు డిఫరెంట్ వేరియబుల్స్ అయిపోతాయి. అప్పుడు స్మాల్ వై ఇచ్చేసి మీరు క్యాపిటల్ వై లాగా మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, రాంగ్ అయిపోద్ది మనకి. అలా
రిజర్వ్ వర్డ్స్ లైక్ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఏ నేమ్స్ అనమాట. రిజర్వ్ వర్డ్స్ అంటే ఇప్పుడు వేర్ అనేది కీవర్డ్ ఉంది, లెట్ అనేది కీవర్డ్ ఉంది, కాన్స్ట్ అనేది కీవర్డ్ ఉంది. వాటినే వేరియబుల్ నేమ్స్గా వాడకూడదు. వేర్ ఈక్వల్ టు అనేసి అట్లా వాడకూడదు అనేసి అనమాట దాని మీనింగ్. రిజర్వ్ వర్డ్స్ వచ్చేసి మనం దీంట్లో ఒక వేరియబుల్ నేమ్స్గా మనం యూజ్ చేయకూడదు అనమాట. ఫంక్షన్ అనేసి ఇలాంటి వర్డ్స్ని అనమాట. ఇలాంటి వర్డ్స్ని మనం వచ్చేసి ఈ వేరియబుల్ నేమ్స్గా మనం డిక్లేర్ చేసుకోకూడదు. క్లియరా ఇంతవరకు? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ప్రాక్టికల్గా చూద్దాం. ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఏంటి, వాడు ఎలా ఉంటాయి అనేసి. ఇక్కడ చూడండి, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 అంటున్నా, వై ఈక్వల్ టు 20 అంటున్నా, జెడ్ ఈక్వల్ టు ఇలా ఎంటీ పెట్టుకున్నా. ఏదైనా సరే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే వేర్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఇలా అయినా సరే డిక్లేర్ చేసుకోవచ్చు. లేదా నేమింగ్స్ అయినా అసైన్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఎక్స్ ఈక్వల్ టు వై, జెడ్ ఈక్వల్ టు వై, అదే ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 0, ఏదో ఒకటి వాల్యూస్ అయినా సరే మనం అసైన్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా సరే ఒక వేరియబుల్ని మనకి ఏదైనా సరే వాల్యూ అసైన్ చేయాలంటే ఫస్ట్ దాన్ని వేర్లో డిక్లేర్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చూడండి, వేర్ జెడ్ అనేసి ఒక్కసారి డిక్లేర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ తర్వాత ఆ వేర్ అనేసి మళ్ళీ యూజ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేసి ఇలా రాసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? ఈ వేరియబుల్స్తో పాటు నేను కొన్ని అవుట్పుట్ పాసిబిలిటీస్ కూడా నేను చూపిస్తాను. అవుట్పుట్ పాసిబిలిటీస్ అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్లో మనకు వచ్చిన డేటాని హెచ్టిఎంఎల్లో ఎలా చూపిస్తారు. హెచ్టిఎంఎల్లో ఆల్రెడీ మనం చూపించాం. నేను దేంట్లో డాట్ ఇన్నర్ అనే హెచ్టిఎంఎల్ ద్వారా మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మనం చూపించవచ్చు. ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మనం చూపించాలి అంటే ఏ ట్యాగ్లో అయితే మనం ప్రింట్ చేయాలనో ఆ ట్యాగ్ ఒక ఐడి అనే ఐడెంటిఫైర్తో మనం ఇవ్వాలన్నమాట. ఐడి అనేసి సెలెక్టర్తో తీసుకొని ఆ సెలెక్టర్తో మనం ఇస్తాం అనమాట. సో ఈ టాపిక్లో మనం కవర్ అయ్యేది ఏంటంటే వేరియబుల్స్ గురించి, డిస్ప్లే పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. నిన్న అలర్ట్ అని చెప్పాను, ఇన్నర్ హెచ్టిఎంఎల్ చెప్పాను. ఇక్కడ ఇంకొకటి కన్సోల్ డాట్ లాగ్ అనమాట. కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. ఇది స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని ఒక వేరియబుల్తో కానీ ఇంకొక స్ట్రింగ్తో కానీ దేంతో అయినా సరే కంకాటినేషన్ చేయడానికి, అంటే కంకాటినేషన్ అంటే కలపడానికి అనమాట. కలపడానికి ప్లస్ అనే సైన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్తో మనం కలపాలి అంటే ప్లస్ అనే ఇండికేషన్తో మనం ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇది స్ట్రింగ్. డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఏదైనా ఇచ్చారు అనుకుంటే స్ట్రింగ్ అనమాట. మనం ఏమి ఇవ్వలేదు అనేసి అనుకుంటే వేరియబుల్ అనమాట. అది ఒక వేరియబుల్కి డబల్ కోట్స్ ఇవ్వకూడదు. డబల్ కోట్స్ ఇస్తే స్ట్రింగ్ లాగా మారిపోద్ది మనకి. అందుకోసం మనం ఎప్పుడైనా సరే వేరియబుల్ని వేరియబుల్ లాగా డిక్లేర్ చేయాలి, స్ట్రింగ్ని స్ట్రింగ్ లాగా డిక్లేర్ చేయాలి. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ద రిజల్ట్ ఈజ్, దీని పక్కన వచ్చేసి మనకు ఆ వేరియబుల్లో ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ వచ్చేసి మనకు ఈ జెడ్లో ప్రింట్ అవ్వాలి అంటున్నాను అనమాట. నేను ఒకసారి చూద్దాం. ఈ కన్సోల్ ఎక్కడ చూస్తాము, ఈ కన్సోల్లో పెట్టుకునే దానికి మనకు అవుట్పుట్ ఎక్కడ ప్రింట్ అవుతుంది అవన్నీ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, కన్సోల్లో పెట్టాను నేను. కన్సోల్ అంటే మనకి ఈ పేజ్ అవుట్పుట్ చూద్దాం. కన్సోల్ ఇక్కడ ఉంది చూడండి, ఎలిమెంట్స్ అండ్ కన్సోల్. మీరు ఏదైనా సరే కన్సోల్లో రాశారు అంటే ఈ కన్సోల్లోకి వస్తాం. మనకి ఈ కన్సోల్లో మనం అవుట్పుట్ చూసుకోవచ్చు. ఎందుకు ఇట్లా అంటే మనకి ఏదైనా సరే అవుట్పుట్లో ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఏమైనా సరే ఎర్రర్స్ అయినా ఈ కన్సోల్లోనే చూపిస్తాం. మనం ఎర్రర్స్ అయినా ఈ కన్సోల్లోనే మనకు వస్తాయి అనమాట. ఈ కన్సోల్లో ఎర్రర్స్ వస్తాయి అండ్ కన్సోల్లో ఏదైనా సరే నీకు వచ్చిన అవుట్పుట్ని కానీ ఏదైనా గెట్ చేసుకొని నీకు వచ్చిన ప్రాబ్లం కానీ ఏదైనా సరే ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు నువ్వు. అందుకోసం ఇది ఒక డిస్ప్లే పాసిబిలిటీ, కన్సోల్ డాట్ లాగ్ అనమాట. కన్సోల్ డాట్ లాగ్. నెక్స్ట్ ఒక ఐడి ద్వారా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రిజల్ట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. నిన్న ఐడి ద్వారా కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఎక్కడ ఐడి రిజల్ట్ అనమాట. ఇక్కడ రిజల్ట్ అనేసి ఎక్కడ ఇచ్చాను, ఇక్కడ చూడండి రిజల్ట్ అనమాట మనకి. సో ఇవన్నీ తీయేసాను, ఇవన్నీ ఎందుకు మనకి ఇప్పుడు. ఇక్కడ రిజల్ట్ అనే దాంట్లోకి నేను ఏమి ఇస్తున్నానంటే
ఇక్కడ వచ్చిన రిజల్ట్‌ని ఇస్తున్నా. డాట్ HTML ఈక్వల్ టు జెడ్ అనమాట. ఈ జెడ్‌లో వచ్చిన వాల్యూని వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాను. ఎక్కడ ఈ స్పాన్ ట్యాగ్‌లో ఇస్తున్నాను. ఇక్కడ మన ప్రింట్ అవుతది. ఐడీ ఎక్కడైతే ఉందో వాటి మిడిల్‌లో. ఏదైనా సరే ఇన్నర్ హెచ్టీఎంఎల్‌లో మనకు ప్రింట్ అవ్వాలి అంటే ఇన్నర్ హెచ్టీఎంఎల్‌ని మనం యూజ్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. సేవ్ చేశాను. అవుట్‌పుట్‌లో మనకి ఏం ప్రింట్ అయింది చూద్దాం. రిఫ్రెష్. చూడండి. ద రిజల్ట్ ఈజ్ 30. ఓకేనా? ఇన్నర్ హెచ్టీఎంఎల్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఆ రిజల్ట్‌కి వచ్చేసి నేను స్టైలింగ్ అని అప్లై చేద్దాం అనుకుంటున్నా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రిజల్ట్ డాట్ స్టైల్ డాట్ కలర్ అనమాట. స్టైల్ డాట్ కలర్ ఆ కలర్ అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కలర్ ఎలా అప్లై చేయాలనేసి. ఆ కలర్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 వై ఈక్వల్ టు 20 జెడ్ అనేసి ఇట్లా డిక్లేర్ చేసాం. ఇలా కూడా మీరు డిక్లేర్ చేయొచ్చు. అండర్ స్కోర్ ఎక్స్ $వై ఇట్లా అయినా మనం డిక్లేర్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి అండర్ స్కోర్ ఎక్స్ అండ్ వై అనేసి ఇక్కడ వేస్తున్నా. ఇక్కడ అలర్ట్లో రాస్తున్నా ఆయన. ఇప్పుడు ఇక్కడ వచ్చిన రిజల్ట్ వచ్చేసి అలర్ట్లో నేను చూపించాలనుకుంటున్నా. అలర్ట్లో వచ్చేసి ఆ వేరియబుల్ని నేను ఇక్కడ ఇస్తున్నా. చూడండి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది 60 వస్తుంది మనకి. చూడండి 60 అలర్ట్లో. ఇలా అలర్ట్లో చూపించాలి అనేసి అనుకుంటే ఇలా అలర్ట్ని మనం యూజ్ చేయాలన్నమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ డేటా టైప్స్ గురించి అనమాట. ఇప్పుడు డేటా టైప్ గురించి నార్మల్గా ఇక్కడ ఏ ఈక్వల్ 20 ఇస్తున్నాను. ఇది ఏ డేటా టైప్ అవుతుంది మనకి? నెంబర్ డేటా టైప్ అవుతుంది. అది మనకు అది నెంబరా లేకపోతే బులియనా లేకపోతే నల్లా ఏంది అని తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం. టైప్ ఆఫ్ అనే బ్రాకెట్లో వచ్చేసి మనం ఆ ఫంక్షన్ మనం ఇచ్చామనుకుంటే ఇది ఏ టైప్ అనేసి మనకు తెలుస్తుంది. అందుకోసం ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ఏ అనేసి అంటున్నా. టైప్ ఆఫ్ ఏ అంటే ఈ ఏ అనే వాల్యూ డేటా టైప్ ఏంటి అనేసి. ఇక్కడ చూడండి బి అనమాట. టైప్ ఆఫ్ బి అనమాట. ఇప్పుడు బి డేటా టైప్ ఏంటి అనేసి ట్రూ అనమాట. ఆ డేటా టైప్ వాల్యూ ఏంటి? నల్ అనమాట. ఆ డేటా టైప్ వాల్యూ ఏంటి? ఇలా వచ్చేసి వీటన్ని డేటా టైప్ గురించి నేను చూస్తాను అనమాట. ఇక్కడ ఒక వేరియబుల్‌లకి ఒక వాల్యూనే మనం అసైన్ చేయగలం. ఒక వేరియబుల్‌లకి ఒక వాల్యూనే అసైన్ చేయగలం అన్నమాట ఇది. ఒకసారి ఈ డేటా టైప్స్ గురించి చూద్దాం ఒకసారి. మనం ఏ డేటా టైప్ అనేసి వస్తది మనకి తెలుస్తది. చూడండి. నంబర్ డేటా టైప్ ఫస్ట్‌ది. నెక్స్ట్ సెకండ్‌ది అన్‌డిఫైన్డ్ అనమాట. అన్‌డిఫైన్డ్ అంటే మనం దేనికొచ్చిందో ఒకసారి చూద్దాం. అన్‌డిఫైన్డ్ అంటే బి అనమాట. జస్ట్ డిక్లేర్ చేశాము అంతే. డిక్లేర్ చేశాము. దానికి వాల్యూ నేమ్ అసైన్ చేయట్లేదు. సో దానికి వచ్చేసి అన్‌డిఫైన్డ్ అనేసి వస్తది మనకి. నెక్స్ట్ వేర్ సి ఈక్వల్ ట్రూ అంటున్నా. ట్రూ అండ్ ఫాల్స్ వచ్చేసి బులియన్ అనమాట మనకి. సో బులియన్ డేటా టైప్. నెక్స్ట్ నల్ అనమాట. నల్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ డేటా టైప్ అనమాట. ఆబ్జెక్ట్ డేటా టైప్. ఓకేనా? ఇలాగ డేటా టైప్స్ ఇవి అనమాట మనకి. అదే కనుక స్ట్రింగ్ డేటా టైప్ మనకు కావాలి అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 20కే నేను డబుల్ కోట్స్ ఇస్తున్నాను. ఇక్కడ A1 అంటున్నా. వేరియబుల్ నేమ్ A1 అంటున్నా. ఇక్కడ A1 అంటున్నా. అలాగే ఇక్కడ A2 తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి నేమ్ రాస్తున్నా. ఐలాండ్ అనేసి రాస్తున్నా. ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? ఇది ఏ డేటా టైప్ అవుతుంది అండ్ ఇది ఏ డేటా టైప్ అవుతుంది? ఇది ఏ డేటా టైప్ అవుతుంది, ఇది ఏ డేటా టైప్ అవుతుంది? A1 ఏ డేటా టైప్ అండ్ A2 ఏ డేటా టైప్? చెప్పండి ఫాస్ట్‌గా. సైలెంట్‌గా ఉండొద్దు మీకు తెలిసినా కూడా. మరి ఇంతసేపు ఆలోచించాలనా చెప్పడానికి? అడుగుతానే ఉండాలా 10 సార్లు మీకే? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే రాదు అని చెప్పండి ఒకటేసారి. ఎవరమ్మా ఇప్పుడు ఆన్సర్ చెప్పింది? కళ్యాణినా? ఏమ్మా ఇంతసేపు లేటు? ఆలోచిస్తా ఉన్నారా? బుక్కులు చూస్తా ఉన్నారా? ఓకేనా? ఇలా. సో
స్ట్రింగ్ డేటా టైప్ ఏదైనా సరే డబల్ కోడ్స్లో మనం ఇచ్చాము అనేసి అనుకుంటే అది స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది అనమాట. సీరియస్గా ఏం మాట్లాడలేదు, ఊరికే జోక్గా మాట్లాడాను. సో నెంబర్ అండ్ స్ట్రింగ్ డేటా టైప్స్ ఇక్కడ చూడండి, స్ట్రింగ్ డేటా టైప్స్ అనేసి వచ్చాయి మనకి. ఇక్కడ డబల్ కోడ్స్లో మనం ఇచ్చాము అనేసి అనుకుంటే నెంబర్ నైన్ సరే మనం డబుల్ కోడ్స్లో ఇచ్చాము అనుకుంటే అది స్ట్రింగ్ లాగా డేటా టైప్ స్ట్రింగ్ అవుతుంది అనమాట మనకి. సో ఇవి డేటా టైప్స్ అనమాట. ఇంకా మనకి కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి మనకి. అరే అనేసి ఆబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి అరే ఆబ్జెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. అరే అనేది ఏంటి అంటే మీరు సి లాంగ్వేజ్లో నేర్చుకుంటారు. మీకు వాట్ ఈజ్ అరే తెలిసిందే చెప్పండి. కలెక్షన్ ఆఫ్ డేటా. ఇంకా అర్థం కాలేదు. సిమిలర్ సిమిలర్ అంటే అదే సిమిలర్ డేటా టైప్స్ అంటే ఓకే. ఇంకా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు ఇంటూ ఫ్లోట్ క్యారీ ఇలాంటివి ఏమి ఉండవు మనకి. అంతా ఒకటే డేటా టైప్, ఒకటి వేర్ అనేసి డిక్లేర్ చేస్తాం మనం. ఏ వేరియబుల్ అయినా సరే మనం డిక్లేర్ చేయాలి అనేసి అనుకుంటే వేర్ అనే కీవర్డ్తోనే మనం డిక్లేర్ చేస్తాం. ఎలాంటి వాల్యూనైనా సరే ఎలాంటి వాల్యూనైనా సరే వాటి వేరియబుల్లోకి మనం స్టోర్ చేసుకోవచ్చు. డిక్లేర్ చేసేది ఏంటంటే వేర్ అనే కీవర్డే. మనకి ఇక్కడ ఇంట్ ఫ్లోర్ ఇలాంటివన్నీ రాదనమాట మనకి. అందుకే అడ్వాంటేజ్ అనమాట. జావా స్క్రిప్ట్ అనేది చాలా అడ్వాంటేజ్ అన్నిటికీ. ఎలాంటి డేటా టైప్ అయినా సరే ఒక వేరియబుల్లో ఈజీగా స్టోర్ చేసుకుంటాం మనం ఇక్కడ. సో ఇప్పుడు అరే అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? అరే అంటే ఏంటంటే ఒక సింగిల్ వేరియబుల్లోకి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక సింగిల్ వేరియబుల్లోకి మల్టిపుల్ వాల్యూస్. ఎగ్జాంపుల్ అనమాట, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్కి మార్క్స్ ఏమైనా సరే స్టోర్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఎలా స్టోర్ చేస్తానంటే ఏ ఈక్వల్ టు ఒక సబ్జెక్టు, బి ఈక్వల్ టు ఒక సబ్జెక్టు, సి ఈక్వల్ టు ఒక సబ్జెక్టు, డి ఈక్వల్ టు సబ్జెక్టు, ఇలాగ 5-6 అంటే ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని వేరియబుల్స్ నేను తీసుకుంటాను. అన్ని వేరియబుల్స్ తీసుకోవడం వల్ల మనకి డేటా వేస్ట్ అవుతుంది, వేరియబుల్స్ వేస్ట్ అవుతాయి, ఊరికి కోడ్ పెరిగిపోద్ది మనకి. అందుకోసమే ఒక్క సింగిల్ వేరియబుల్ తీసుకొని ఆ సింగిల్ వేరియబుల్లోకి మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. దట్ ఈజ్ అరే. ఈ అరేలకి ఎలాంటి డేటా టైప్ అయినా మనం రాసుకోవచ్చు అనమాట. ఓన్లీ నెంబర్ అంటే నెంబరే అనేసి, బులియన్ అంటే బులియన్, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ అలాంటి ఏం కాదు. ఏ డేటా టైప్ అయినా దోశ ఇచ్చేదాన్ని అన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట అది. ఇప్పుడు ఈ ఈక్వల్ టు ఇక్కడ ఈ ఈక్వల్ టు 20, 25, 20, 25, 22 అని రాశారు. ఇవి ఒక సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ అనుకోండి. ఈ సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ ఒక పర్సన్. కానీ ఇక్కడ వీటిని చూస్తే మీకు ఏమైనా తెలుస్తుందా ఇది ఒక పర్సన్, ఇవి వాటికి సంబంధించిన వాల్యూస్ అనేసి అలా ఏమైనా తెలుస్తుందా మీకు? ఇప్పుడు 20 అనేది ఏమనేసి, 25 అనేసి ఏమనేసి, 20 అనేసి ఏమనేసి, 25 ఏమనేసి, 22 ఏమనేసి, సో మీకు తెలియదు. ఓకేనా? సో ఫస్ట్ అరేస్ గురించి తెలుసుకుందాం, మళ్ళీ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. అరేస్కి ఆబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం. ఒక్క సింగిల్ వేరియబుల్కి మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అది సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి మల్టిపుల్ వాల్యూస్ని కామాతో డివైడ్ చేస్తాం. ఏదైనా స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ మార్క్స్ గురించి నేను డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి మార్క్స్ గురించి నేను ఇస్తున్నా. స్ట్రింగ్స్ గురించి ఇచ్చేటప్పుడు డబల్ కోట్స్ పెట్టి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఈ డేటా టైప్ ఏమవుతుందంటే అరే డేటా టైప్ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది మనకి. అరే డేటా టైప్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్ట్ అంటే ఏదో తెలుసా మీకు? అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసా? చూడండి, ఆబ్జెక్ట్ లాస్ట్లో. అప్పటి నుంచి ఆబ్జెక్ట్ 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 అంటున్నా. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏం చెప్పరా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి?
మీకు తెలిసిందే చెప్పండి. సైలెంట్గా ఉంటుంది, లేట్ అయిపోద్ది. ఆల్రెడీ 5:40. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి చెప్పరా? ఎస్ సార్ నో అన్న చెప్పండి. తెలియదు సార్ అన్న చెప్పండి. సైలెంట్గా ఉండద్దు. తెలిస్తే తెలుసు అని చెప్పండి, రాకపోతే రాదు అని చెప్పండి. చెప్పండి ఇంకా. తెలుసు అన్న ఎప్పుడు క్లాస్ని అంటే బట్టి కొట్టారా మీరేమన్నా? ఎవరు మాట? ఏదో పెద్ద 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 వర్డ్స్ మాట్లాడారు ఎవరు వాళ్ళు? నువ్వేనా? ఏమో 2 వేరియేషన్స్లో మాట్లాడావు నువ్వు. సరే మా నేనే చెప్తాను చూడండి. జస్ట్ ఒకటే బేసిక్ థింగ్ మా. ఆబ్జెక్ట్ అంటే మీనింగ్ ఏంది ఒక మాట చెప్పండి. పోయమ్మా నాకు ఇంగ్లీష్ రాదమ్మా. ఒక వస్తువు అంటే ఆపోజిట్ అనమాట. ఏదో ఒకటి ఒక ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని మనం మాట్లాడతాం. ఇన్ కేస్ అది పర్సన్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేదా ఒక కాలేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఆ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం రాస్తాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్కి ఒక వెబ్సైట్ని చేయాలి. ఒక వెబ్సైట్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఒక స్టూడెంట్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ రాస్తాం. దట్ ఈస్ ఆబ్జెక్ట్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని మనం రాస్తాం. ఒక స్టూడెంట్ అంటే ఏం రాస్తాం మనము? ఆ స్టూడెంట్ నేమ్ రాస్తాం, స్టూడెంట్ జెండర్ రాస్తాం, స్టూడెంట్ సెక్షన్ రాస్తాం, స్టూడెంట్ హైట్ రాస్తాం, వెయిట్ రాస్తాం, వాడి లొకేషన్ రాస్తాం, వాడి సెక్షన్ రాస్తాం, వాడి అగ్రిగేట్ రాస్తాం, వాడి మార్క్స్ రాస్తాం, వాడి జాబ్స్ రాస్తాం. ఇలా ఏదైనా సరే ఇలా ఒక స్టూడెంట్ బేస్ చేసుకొని మనం రాస్తాం అనమాట. సో ఇలాగా మనం రాసేటంటే ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని రాస్తారనమాట. సో మీరు బట్టి కొట్టద్దు, ఏదైనా సరే అర్థం చేసుకొని చదవండి. ఏదో క్లాస్ అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇవన్నీ వచ్చేసి థియరిటికల్ అనమాట మనకి. నేను అడిగింది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే దేన్ని బేస్ చేసుకొని రాస్తారు అనేసి అనమాట. సో థియరిటికల్ నేను ఎప్పుడు అడగను నేను, ఎందుకంటే థియరిటికల్గా ఎవరైనా అదే జస్ట్ ఒక అబ్జర్వేషన్ లాగా చెప్తున్నారు అంటే అది బట్టి నాలెడ్జ్ అనమాట మనకి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా అంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సరే మా కళ్యాణి, నువ్వు ఏదో చెప్పావు కదా, ఏదో ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అనేసి. కళ్యాణి ఉన్నావా? ఆ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే దాని మీనింగ్ అని చెప్పండి నాకు. క్లాసెస్ కి ఆబ్జెక్ట్స్ కి రిలేషన్ ఏంటి చెప్పరా? ఏందిమ్మా ఎవరు మీకు చెప్పింది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ అనేసి? మా జావాలో మీరు రాంగ్గా నేర్చుకున్నారు మా. జావాలో వచ్చేది వేరేలాగా ఉంటుంది, మీరు చెప్పేది వేరేలాగా ఉంటుంది మా. థియరిటికల్గా వచ్చేసి మనకు ఎలా పడితే అలా రాస్తే మనకు రావన్నమాట. ఏదైనా నార్మల్గా ఒక క్లాస్కి ఒక క్లాస్లో ఉండే ఫంక్షన్స్ కానీ పారామీటర్స్ కానీ ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవాలి, ఏదైనా సరే గెట్ చేసుకోవాలి, ఏదైనా సరే యూజ్ చేయాలి అనేసి అంటే క్లాస్ కంటూ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఆ క్లాస్లో ఉండే వాటిని మనం యూజ్ చేసుకుంటాం మనం. సో క్లాస్ వచ్చేసి జస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఒక మిర్రర్ ఇమేజ్ అనమాట. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్లాస్ అనమాట మనకి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఊప్స్ కాన్సెప్ట్ ఇవి నార్మల్గా. ఊప్స్ కాన్సెప్ట్లో ఇవన్నీ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట మనకి. ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, మళ్ళీ తర్వాత లాస్ట్లో మనకు టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇలాగ మనకు అరేస్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం రాస్తాం అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే చూద్దాం. ఇప్పుడు ఒక అరేలో మనం స్టోర్ చేసాం. ఒక అరేలో స్టోర్ చేసినంత మాత్రాన మనకు దాని డేటా టైప్ ఏమైంది? జస్ట్ టైప్ ఆఫ్ అనేసి ఇలా వచ్చింది. ఫస్ట్ వీటి అరేస్ గురించి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్స్ గురించి వెళ్దాం. ఇప్పుడు అరేస్లో ఉండే వాల్యూస్ని మనం గెట్ చేయాలి, మనం ఎక్కడైనా సరే డిస్ప్లే చేయాలి, ఎక్కడైనా సరే షో చేయాలి అనేసి అంటే అరేకి ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయన్నమాట మనకి. ఇప్పుడు అరేలో ఉండే వాల్యూని ఫస్ట్ వాల్యూని మనం గెట్ చేసుకోవాలంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అనాలి. ఫస్ట్ వాల్యూకి ఇండెక్స్ నెంబర్ 0 ఉంటుంది,
సెకండ్ వాల్యూకి 1 ఉంటుంది, థర్డ్ వాల్యూకి 2, ఫోర్త్ వాల్యూకి 3 అండ్ ఫిఫ్త్ వాల్యూకి 4. ఇలా ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయన్నమాట మనకి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని మనం గెట్ చేసుకోవాలంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అనమాట ఫస్ట్ వాల్యూ వస్తుంది. ఈ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 అనమాట సెకండ్ వస్తుంది. ఈ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3 అనమాట, అంటే 3 అంటే ఫోర్త్ వస్తుంది మనకి, అంటే సెకండ్ వస్తుంది మనకి. ఇలా వచ్చేసి మనకి ఇండెక్స్ నెంబర్స్ బేస్ చేసుకొని చేస్తాం అనమాట. ఇది అరేస్ అనమాట మనకి. క్లియరా? ఇది వరకు అందరికి తెలుసా? లేకపోతే చెప్పండి. ఇప్పుడు ఈ ఆఫ్ జీరోలో ఏ వాల్యూ ఉందనేసి నేను కన్సోల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అనమాట. ఇప్పుడు చూడండి 20 అనేసి వచ్చింది మనకి. ఈ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అది అంటే 0 అంటే 20 వచ్చింది. అదే కనుక ఇక్కడ ఉండే వాల్యూస్ని ఫ్రంట్ ఎండ్లో అంటే హెచ్టిఎంఎల్లో మనం డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఇక్కడ నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐడి తీసుకున్నాను, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అనేసి. ఇక్కడ ఐడి లేక నేను వాల్యూస్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. దేన్ని యూజ్ చేసుకుని ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి సబ్జెక్ట్ 1 అనమాట, ఐడిని తీసుకున్నా. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈ ఆఫ్ 0 అనమాట, డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈ ఆఫ్ 1 అనమాట, సబ్జెక్ట్ 3లో వచ్చేసి ఈ ఆఫ్ 2 అనమాట. ఇలాగ నేను ప్రింట్ చేస్తాను ఒక్కొక్క దాంట్లో నేను ప్రింట్ చేస్తే అప్పుడు ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, మనకు ఏదైనా సరే డేటా అవుట్పుట్ నుంచి అంటే సర్వర్ నుంచి మనకు వచ్చే డేటా ఆబ్జెక్ట్లో అరేలోనే ఉంటుంది. ఆబ్జెక్ట్లో అరేలో ఉంటేనే మన ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేసుకోవచ్చు. ఆ ఆబ్జెక్ట్లో అండ్ అరేలో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్లో ఎలా డిస్ప్లే చేసుకోవచ్చు అనే మెథడ్సే ఇవి అనమాట. ఇంకా దీని మీద క్లియర్గా టాస్క్లు కూడా చేస్తారు. ఆ టాస్క్లు చేసినప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. కానీ డెఫినెట్గా ఇది నేర్చుకోండి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ఎలా అనేసి? ఒక అరేలో ఉండే వాల్యూస్ ఎలా ప్రింట్ చేస్తామనేసి. ఒక అరేలో ఉండే వాల్యూస్ని ఇలా ప్రింట్ చేస్తాం మనం ఇండెక్స్ నెంబర్స్తో. ఇప్పుడు అరేకి ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ చేద్దాం. ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఏ పర్సన్కి అయితే మీరు రాస్తున్నారో, ఏ పర్సన్కి అంటే ఏ క్వాలిటీస్ అనేసి రాస్తున్నారో అలాగే రాయాలి. ఇప్పుడు చూడండి, స్టూడెంట్కే నేను రాస్తున్నాను. వేర్ స్టూడెంట్ అని ఒక ఆబ్జెక్ట్ అనమాట. స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్కి ఉండే ప్రాపర్టీస్ అనమాట. ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి. సో ఇప్పుడు వాటికి ఉండే క్వాలిటీస్ చూడండి, మ్యాథ్ అనమాట. వాడికి స్టూడెంట్కి మ్యాథ్ అనే వాల్యూ అంటే మ్యాథమెటిక్స్లో 20 వచ్చాయి, ఫిజిక్స్లో 25 వచ్చాయి, తెలుగులో 20 వచ్చాయి, ఇంగ్లీష్లో 22 వచ్చాయి. ఇలాగా మనం డిక్లేర్ చేస్తామన్నమాట. ఇది వాల్యూ అంటే ఇది ప్రాపర్టీ అనుకోండి. ఇది ఎలా ఉంటుందంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ అనే ఫార్మేట్లో ఉంటుంది. ఒక్కొక్క ప్రాపర్టీకి మనకి కామాతో డివైడ్ చేసుకుంటాం మనం ఆబ్జెక్ట్లో. ఓకేనా? దీన్ని డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ మనం డిస్ప్లే చేయాలి అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మ్యాథ్ అనమాట. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మ్యాథ్. ఇప్పుడు దీన్ని టైప్ ఆఫ్ చూద్దాం. స్టూడెంట్ టైప్ ఆఫ్ చూడండి, ఆబ్జెక్ట్ అనమాట. చూడండి ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్కి డేటా టైప్ ఆబ్జెక్ట్ అవుతుంది, అరేకి డేటా టైప్ ఆబ్జెక్ట్ అవుతుంది, నల్లుకి డేటా టైప్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇలా ఉన్న వాల్యూస్ని మనం ఏదైనా సరే డిక్లేర్ చేసుకోవాలి అనేసి అనుకుంటే కన్సోల్ డాట్ లాగ్ మ్యాథ్ డాట్ అది స్టూడెంట్ డాట్ మ్యాథ్ అనమాట, స్టూడెంట్ డాట్ ఫిజిక్స్ అనమాట, స్టూడెంట్ డాట్ తెలుగు. ఇక్కడ ఉండే వాల్యూస్తో మనం ఇస్తూ ఉంటాం ఏదైనా సరే వాల్యూస్. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక సబ్జెక్ట్లో మళ్ళీ ఒక అరే కూడా రాసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకో అరే కూడా రాస్తున్నాను నేను. ఒక అరే లోపల మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అని రాయొచ్చు. ఒక అరేలో అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల ఒక ప్రాపర్టీకి మనం ఒక అరే కూడా మనం రాసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు దీన్ని ఎలా డిక్లేర్ చేస్తారో ఒకసారి చెప్తారు నాకు. ఇప్పుడు ఇక్కడ సబ్ అనేసి ఉంది. సబ్లో ఉండే వాల్యూని ఈ ఫస్ట్ వాల్యూ నాకు కావాలనుకుంటున్నారు. ఎలా డిక్లేర్ చేస్తారు అంటే ఎలా చూపిస్తారు? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. నేను కన్సోల్లో చూపిద్దాం అనుకుంటున్నా. త్వరగా ఫాస్ట్గా 8 మినిట్సే ఉంది, నాకు మళ్ళీ వేరే క్లాస్ ఉంది. తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే నేనే చెప్పేసుకుంటా పోతాను అంత క్లాస్ మొత్తం. సర్లేండి, నేనే చెప్పేస్తాను. స్టూడెంట్ డాట్ ఇది సబ్ అనమాట మనకు కావాల్సింది. డాట్ సబ్ ఇది అరే అనమాట. ఇప్పుడు సబ్ ఆఫ్
జీరో ఫస్ట్ వాల్యూ అంటే జీరో అనమాట. ఒకసారి చూద్దాం. స్టూడెంట్ సబ్ ఆఫ్ జీరో అంటే మనకు 22 రావాలి. ఒకసారి చూడండి, 22 వచ్చింది లాస్ట్లో. సో లాస్ట్ వాల్యూ 22. సో ఇలా అనమాట. మనకి ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్లో ఉండే మళ్ళీ అరే ఉంది అంటే మళ్ళీ ఆ అరేని మనం కాల్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ మెథడ్ అనమాట. ఆబ్జెక్ట్లో ఉండేది ఎలా కాల్ చేసుకోవాలి, అరేలో ఉండేది ఎలా కాల్ చేసుకోవాలి, ఎలా డిస్ప్లే చేసుకోవాలో ఇవి. సో ఇప్పటి వరకు మీరు డిస్ప్లే పాసిబిలిటీస్, డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ చూశారు, కన్సోల్ డాట్ లాగ్ చూశారు, అలర్ట్ చూశారు. ఇంకొకటి ఉంది, ఇది చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంట్ రైట్ అనమాట. ఇది ఎక్కువ యూజ్ చేయకూడదు. డాక్యుమెంట్ డాట్ రైట్. డాక్యుమెంట్ డాట్ రైట్లో వచ్చేసి మనం ఏదైనా సరే ఒక వాల్యూని రాస్తున్నాం. 5+10 అంటున్నాం. ఇప్పుడు ఇది మన డాక్యుమెంట్లో ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది అంటే దీని పొజిషన్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం అంతా ప్రింట్ అయిన తర్వాత మన దీని పొజిషన్ ఉంది. కంటెంట్ అంతా ప్రింట్ అయిన తర్వాత డాక్యుమెంట్ అనేసి ఉంది. ఇప్పుడు ఈ కంటెంట్ అన్నిటికంటే కింద మనకు ప్రింట్ అవుతుంది. చూడండి, 15 అనేసి మూల కార్నర్లో మనకు ప్రింట్ అయింది. ఇట్లా ఏదైనా సరే డాక్యుమెంట్లో ప్రింట్ అవ్వాలి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అనేసి రాస్తాం. డాక్యుమెంట్లో ప్రింట్ అవ్వాలి అంటే ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ రాస్తే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఫంక్షన్స్ వచ్చినప్పుడు గుర్తు చేయండి నాకు. ఫంక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు సార్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఏదో చెప్తా అని చెప్పారని చెప్తే అప్పుడు చెప్తాను అనమాట. మీరు చెప్పలేదనుకోండి మర్చిపోతారు. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా సరే ఒక ఎలిమెంట్లో మనం ప్రింట్ చేయాలంటే డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనమాట. కన్సోల్లో ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలర్ట్లో ప్రింట్ చేయాలంటే అలర్ట్ అనమాట. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి ఇవాళ. రేపు వచ్చేసి రిమైనింగ్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. సో ఇవాళ వచ్చేసి కొద్దిగానే చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ మొత్తం